ఆల్ ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఒక ఫ్యామిలీ పోర్ట్రేట్ పెయింటింగ్ అనమాట. యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి చేద్దాం అనుకున్నా. సో మా వదిన బర్త్డేకి గిఫ్ట్ చేస్తే బాగుంటుంది అని స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. వాళ్ళ బెడ్రూమ్ పిక్చర్ తీసుకొని నేను అనుకున్న ఫోటో అక్కడ తీసి పెడితే ఎలా ఉంటుంది అని పెట్టి చూసుకొని స్టార్ట్ చేశాను. నేను సైజ్ కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పటి వరకు నేను అన్ని చిన్న చిన్న క్యాన్వాస్ మీదనే చేసేదాన్ని. సో లెట్స్ గివ్ ఎ షార్ట్ టు అ బిగ్గర్ సైజ్ అని 18x24 సైజ్ క్యాన్వాస్ తెచ్చుకున్నాను. ఐ బాట్ దిస్ క్యాన్వాస్ ఫ్రమ్ మైకెల్స్. సో ఫస్ట్ క్యాన్వాస్ని ప్రెప్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకొని ఒక రఫ్ స్కెచ్ లాగా చేస్తున్నాను. మెయిన్ లైన్స్ అన్నీ పెన్తో హైలైట్ చేశాను. స్కెచ్ చేసి పెన్తో హైలైట్ చేశాక ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పెయింట్ చేద్దామని వాటర్ కోట్ చేసి ఎల్లో పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను. బై ద వే ఐ టుక్ మై అక్రిలిక్ పెయింట్స్ ఫ్రమ్ అమెజాన్. వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ వాజ్ పెద్ద క్యాన్వాస్ కదా, ఈజీగా వేసేయచ్చు కలర్స్ అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. మొత్తం నీట్గా స్మూత్గా ఒక కన్సిస్టెంట్ కలర్లో రావడం లేదు. It really depends on brush size and paint thickness also. Then slowly I started painting smaller areas and also defining the edges. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు పెయింట్ ది ఫేసెస్ అండ్ హ్యాండ్స్. సో దీనికి నేను ఐ బాట్ అ స్కిన్ టిన్ ఫ్రమ్ విన్సర్ అండ్ న్యూటన్. ఈ బ్రాండ్లో స్కిన్ టిన్స్ బాగుంటాయి అని చెప్పి నేను అందులో పర్చేస్ చేశాను. ఇక్కడ ఏంటంటే కలర్ బ్లెండింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకున్నా కాబట్టి స్కిన్ టింట్ లైట్గా ఒక పింకిష్ షేడ్లో వస్తే చాలా బాగుంటుంది. సిన్స్ ఐ హ్యావ్ అ క్రీమ్ షేడ్ వన్, ఐ హ్యావ్ టు మిక్స్ పింక్ అండ్ దిస్ స్కిన్ టింట్ కలర్. ఫైనలీ సక్సెస్ఫుల్గా సేమ్ షేడ్ వచ్చిందనమాట. Then I completed their outfits using black paint and also I painted shadows. మనం ఒక పెయింటింగ్ చేసేటప్పుడు ఓవరాల్గా కలర్స్ వేయడం ఒక ఫేజ్ అయితే, ఈచ్ ఫిగర్కి ఎక్కడెక్కడ హైలైట్స్ ఉన్నాయి, షాడోస్ ఎక్కడ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసి ఆ హైలైట్స్ని డీటెయిల్స్ని నీట్గా ఎన్హాన్స్ చేయడం ఈజ్ అనదర్ ఫేజ్. సో దీనికి చాలా టైం పడుతుంది అండ్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. బ్లాక్ కలర్ డార్క్ గ్రే కలర్ షాడోస్ నీట్గా సెట్ అవుతాయి. సో మనం కొంచెం వైట్తో హైలైట్ చేసుకొని అప్పుడు గ్రే షేడ్ చేసుకున్నాం అన్నమాట. ఫైన్ డీటెయిలింగ్స్ చేసుకొని అవుట్లైన్స్ చేసుకున్నాను. ఫర్ దీస్ అవుట్లైన్స్ ఐ బాట్ సమ్ అక్రిలిక్ మార్కర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. ఈ ప్రాసెస్లో నేను పెయింటింగ్ ఎలా వస్తుందో, లేకపోతే వస్తే ఎలా నచ్చుతుందో లేదో, లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇస్తే అని చాలాసార్లు ఆలోచించాను. అసలు ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేయడం ఇంత పెద్ద క్యాన్వాస్ పైన, రాకపోతే ఎలా అని చాలాసార్లు అనుకున్నా. బట్ వాట్ మేడ్ మీ వెరీ హ్యాపీ ఇస్ దేర్ రియాక్షన్. దే లవ్డ్ ఇట్, దే రియల్లీ లైక్డ్ ఇట్ అ లాట్. బట్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ వాళ్ళ కిడ్స్ అనమాట. దే ఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్. లైక్ దే డోంట్ నో ఇట్స్ దెమ్ ఆర్ నాట్, బట్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వాళ్ళలో చూస్తుంటే దిస్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. ఇంత చేసినందుకు వావ్, ఇంత బాగుంటుందా ఈ ఫీలింగ్ అనిపించింది. సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలా చూస్తూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. పెయింటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఐ యూజ్ అ వార్నిష్ టు ప్రొటెక్ట్ ది పెయింట్. అండ్ లాస్ట్లో ఆ వార్నిష్ స్ప్రే చేసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ విన్సర్ అండ్ న్యూటన్.
లైక్ వార్నిష్ ఆల్సో గివ్స్ ఎ గ్లాసీ లుక్. చాలా బాగా కనిపిస్తుంది అనమాట లైటింగ్లో పెయింటింగ్. ఆఫ్టర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. సో ఇదన్నమాట మన పెయింటింగ్ స్టోరీ. లెట్స్ మీట్ ఫర్ అనదర్ స్టోరీ సూన్. హోప్ యూ లైక్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఆర్ట్ వర్క్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ ఆల్సో have any questions or looking for any artworks, do comment. I will definitely share the details. Thanks again. Bye bye.